రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విజయం సాధించాలని, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని, అలాగే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు అఖండ విజయం సాధించాలని, తద్వారా ఈ యొక్క పార్లమెంట్ అభివృద్ధిని తీసుకెళ్లేలాగా కృషి చేస్తారని, కార్యకర్తలందరూ కూడా శ్రమించి పనిచేయాలని, మనకు మన మిత్ర పక్షాలు కూడా తోడుగా ఉంటాయని, వారి విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక గోదావరి ఘట్టం ఉన్నటువంటి మార్కండేశ్వర స్వామి దేవాలయం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం బీజేపీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, నక్కెల బాబురావు, లలిత కుమార్ జైన్ మాట్లాడుతూ అందరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వాడవాడల విజయాన్ని సాధించేలా ప్రజలు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పడాల నాగరాజు, తంగుడు వెంకట్రావు, పిల్లాడి రుద్రయ్య, ఆర్ సంజయ్, గుణిశెట్టి కిరణ్, తులసి, కేవీపీ లక్ష్మి, శాస్త్రి సందీప్, ఉగానే మోహన్, రొకం రాజేష్, ఆర్ లక్ష్మి, పసుపు రెడ్డి, గోవింద్ కుమార్ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలందరికీ క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ గారికి, మన పడాల నాగరాజు గారికి, మొత్తం తంగుడు వెంకటరావు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటూ, నేను గత 87 నుంచి కూడా రాజకీయాల్లో, 82 నుంచి కూడా రాజకీయాల్లో తిరుగుతూ మంచిగా ఎక్కడ కార్యక్రమాలు ఉంటే అక్కడ చేయాలనే దాని మీద రామారావు అభిమానిగా, రామారావు కోసం నేను అహర్నిశలు పనిచేశాను. ధర్మిలా అనేక కారణాల వలన నేను ఈ కార్యక్రమానికి నాకు రామారావు గారు అంటే విపరీతమైన అభిమాని. రామారావు అభిమానిగా నేను కొనసాగుతూ ముందుగా నేను ఈ పార్టీలో రావడానికి దాని గురించి విషయం చెప్పదలుచుకున్నాను. నాకు రామారావు అన్న, రామారావు కుటుంబం అన్న నాకు విపరీతమైన అభిమానం. మా అన్నగారు కూతురైన శ్రీ పురంధేశ్వరి గారు రాజమండ్రి పట్టణం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు ఆమెకు అభినందనలు తెలియపరుచుకుంటూ, ఆమె కోసం నేను ఈవేళ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఆమె అభివృద్ధి కోసం, ఆమె మళ్ళీ పార్లమెంట్ సభ్యురాలుగా కొనసాగడానికి, ఆవిడ అత్యధిక మెజార్టీతో నెగ్గించడం కోసం నేను ఆదర్శం కృషి చేస్తానని చెప్పేసి మనం చేసుకుంటూ, నాకు అయితే దీంట్లో ఇంకో చిన్న విషయం కూడా మీకు చెప్పాలి. నాకు గతంలో ఉన్న పార్టీ ద్వారా నాకు ఏ విధమైన ఇబ్బందులు లేనప్పటికీ, నాకు రామారావు అమ్మాయిగా పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత నా మనస్సాక్షిని ఆమెకు పూర్తి స్థాయిలో పనిచేయాలనే ఒక మనస్సాక్షితో నేను ఈవేళ బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నాను. మోడీ గారు మూడోసారి ఈవేళ మళ్ళీ ప్రధానమంత్రిగా కొనసాగడానికి మనం కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ, అయితే మోడీ గారు ఎందుకు అవ్వాలి అనుకుంటే, ఈవేళ భారతదేశంలో ఎవరు నవ్వుతో నా భవిష్యత్ గత 10 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అధికారం చేపట్టిన తర్వాత ఈ యొక్క దేశాన్ని నిర్దేశాన్ని ఏ రకంగా నిర్దేశించడం మనం చూస్తున్నాం. ఆయన యొక్క దిశని ఈ దేశాన్ని ఎలా తీసుకెళ్లారో మనం కూడా గమనిస్తున్నాం, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే ఈనాడు ఆయన చేసిన అభివృద్ధిని ముందు పెట్టి మరి వచ్చే ఎలక్షన్ నాటికి, అంటే గత రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ దేశాన్ని ప్రపంచంలోనే ముందుగా అజయ శక్తి తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం, అలాగే ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి మద్దతు ప్రకటించాలని కోరుకుంటూ, అలాగే రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ పురంధేశ్వరి గారిని ఇక్కడ కేటాయించడం జరిగింది. ఆవిడని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ, వాటి తరపున ఈ భగవంతునికి 101 కొబ్బరికాయలని కొట్టడం జరిగింది. అలాగే మహాశివుడికి ఇవాళ అభిషేకం కూడా చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మోదీ, మరొకసారి రాష్ట్రంలో కూడా ఓం నమః శివాయ. ఓం నమః పురంధరేశ్వరి దేవి
ప్రభుత్వం రావాలి.